రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వల్లంపట్ల గ్రామంలో దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్ బాలరాజుతో ఫోన్లో మాట్లాడారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ డ్రైవర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎటువంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సిరిసిల్లలోని అశోక్ నగర్లో బాధితుడి నివాసానికి జిల్లా ఆర్టీఏ మెంబర్ సంగీతం శ్రీనాథ్ వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా దాడికి గురైన బాలరాజును మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో పరామర్శించారు. బాగా డ్రైవర్ మాట సార్ చెప్పింది సార్. సార్ నా తప్పు కూడా ఏం లేదు సార్. తాగి వచ్చి నా బండికి అటాక్ చేసి మొత్తం రోడ్ మీద దిగినా సార్. నెత్తి మీద ఒక 10 సార్లు కొట్టింది సార్. ఆ కాలుతో దండండి సార్. నాకు ఇలాంటి ఎప్పుడు సార్ నాకు ఇట్లాంటి నాకు ఏమో రిమార్క్ లేకుండా సార్ నేను డ్యూటీ చేసిన సార్. అవార్డు తీసుకున్నా సార్ నేను బెస్ట్ డ్రైవర్గా కరీంనగర్ రీజన్ నుంచి సార్. సార్ ప్రభుత్వ ఉద్యోగి అనే గౌరవం లేకుండా విచక్షణారహితంగా దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్ష పడేలా చేస్తామని మంత్రి అన్నారు. బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తప్పు కూడా ఏం లేదు సార్.